నమస్తే. నా పేరు సరజ్యోత్స్న. నేను ఆకాశవాణిలో క్యాజువల్ ఎన్ఆర్టీగా పనిచేస్తున్నాను. ఎన్ఆర్టీ అంటే న్యూస్ రీడర్ ట్రాన్స్లేటర్. సీనియర్ జర్నలిస్ట్ సన్మిత్రులు శ్రీ రెంటాల జయదేవ్ గారు రాసిన మన సినిమా ఫస్ట్ రీడ్. ఈ పుస్తకం రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ పుస్తకం గురించి తమ విలువైన అభిప్రాయాలు తెలియజేశారు. మీరు చూసే ఉంటారు లేదా చదివే ఉంటారు. ఇప్పుడు ఒక సామాన్య పాఠకురాలిగా నా అభిప్రాయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రాసుకున్న రివ్యూని చదివి వినిపిస్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ. సినిమా 3 అక్షరాల ఈ చిన్న పదం ఎన్నెన్ని సువిశాలమైన, విలక్షణమైన, విభిన్నమైన ప్రపంచాలని మన కళ్ళ ముందు నిలుపుతుందో కదా. ఇప్పుడు కొత్తగా చెప్పుకోకర్లేదు. మనసుల్ని ఊయల్లో ఊపడమే కాదు, మనల్ని ఊపేస్తుంది, వశపరుచుకుంటుంది. అది సినిమా ప్రభావం. ప్రపంచం మాట అటుంచితే మన భారతీయుల సినిమా పిచ్చి అందరికీ తెలిసిందే. ఇక సౌత్ ఇండియన్స్ అయినా మన గురించి చెప్పేదే ఉంది. సినిమా పిచ్చిగా ఆస్కార్ అంటూ ఇస్తే ప్రతి ఏడాది ఏటికేడాది మన పేరే ఉంటుంది ఆ అవార్డు పైన. సినిమా ప్రేమ, ఎమోషన్ సరే, మరి నాలెడ్జ్ మాట ఏంటి? అంత ఇష్టమైన మీడియా గురించి మనకి తెలిసింది ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, దక్షిణాది సినిమాల్లో తొలి కథానాయకుడు ఎవరు అని ఎవరైనా అడిగితే నేనైతే తెల్లమొహం వేస్తాను. నేను ఫస్ట్ మోషన్ పిక్చర్ అంటే రాజా హరిశ్చంద్ర అని, ఫస్ట్ ఇండియన్ టాకీ అంటే ఆలమారా అని మాత్రం మనలో చాలామందికి చెప్పేస్తాం. ఎందుకంటే జీకే కోసం రుబ్బేసి ఉంటాం కదా. మరి ఆ పేర్ల వెనుక చరిత్ర గురించి తెలుసుకోవాలంటే బ్రెయిన్ హీట్ ఎక్కిపోయే సీరియస్ స్కాలర్లీ టైప్ వర్క్స్ కాకుండా సామాన్య పాఠకుడు కూడా ఆస్వాదించేలాగా చక్కని తెలుగులో చిక్కని కథనంతో ఏవైనా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా? సరిగ్గా ఈయన అన్వేషణే పోయిన డిసెంబర్లో నన్ను హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వైపు నడిపించింది. ఏముంటుంది అక్కడ? డిసెంబర్లో బుక్ ఎగ్జిబిషనే కదా, ఇప్పుడు కూడా జరుగుతుంది. సో తేదీ December 25th, 2024. సమయం సాయంత్రం 5 గంటలు. వేదిక బోయి విజయభారతి వేదిక. సందర్భం సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రెంటాల జయదేవ విరచిత మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకావిష్కరణ సభ. వేదిక ముందు వేసిన కుర్చీలన్నీ నిండిపోయాయి. నిలబడడానికి కూడా చోట్లేనంత కిక్కిరిసిపోయింది అక్కడ. ప్రాంగణంలో బోల్డ్ స్టాల్స్ ఉన్నా ఆ క్షణంలో అందరూ అక్కడే గుమిగూడినట్టు అనిపించింది నాకైతే. బుక్ రిలీజ్ వేడుకలో భాగంగా ఆనాటి ముఖ్య అతిథుల్లో ఒకరైన మాటల మెజిషియన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సహా ప్రముఖులందరూ చిత్ర జగత్తు తొలినాళ్ల చరిత్రని సాకల్యంగా అక్షరీకరించిన ఫస్ట్ రీల్ పుస్తక ప్రాముఖ్యాన్ని గురించి గొప్పగా విశ్లేషించారు. న్యాచురలీ నేను వెంటనే ఒక కాపీ కొనుక్కొని రచయిత గారి ఆటోగ్రాఫ్ని కూడా సంపాదించాననుకోండి, అది వేరే సంగతి. హిస్టారికల్ వర్క్స్ అంటే కాస్త వెనక్కి తగ్గుతానన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా తర్వాత ఎప్పుడో చేసిన ఒక లిస్ట్, తెలుగువారు చదివి తీరవలసిన 5 పుస్తకాలు, దాంట్లో రెంటాల గారి ఫస్ట్ రీల్ని కూడా చేర్చారంటే అర్థమవుతోంది కదా ఈ వర్క్ ఇంపార్టెన్స్. ఇక ముందు మాట రాసిన వెటరన్ డైరెక్టర్ నొనాజెనేరియన్ సంగీతన్ శ్రీనివాసరావు గారు తమదైన హ్యూమర్, భావుకథ కలగలిపిన మార్కులు అంటారు కదా. ఇప్పటి పరిశ్రమ బుగ్గల్లో గులాబీ రంగు వచ్చిందంటే అది అప్పటి వాళ్ళ దీక్ష, కష్టం వల్లనే. వారి కృషిని ఈ రూపంలో అందించి జయదేవ మనకి మహోపకారం చేశారు అని. అవును మరి, అందుకేనేమో జయదేవ గారు తమ పరిశోధనలో 1932 ఫిబ్రవరి 6న తొలి పూర్తి నిడివి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద రిలీజ్ అయిందని నిరూపించడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ రోజుని ప్రతి ఏటా తెలుగు సినిమా అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. గ్రేట్ కదా. ఇంకా ఏమిటేమిటి మరి ఈ రచన గొప్పతనాలు? ఒక పుస్తకం వెలువరించేందుకు 25 ఏళ్ల పాటు చేసిన పరిశోధన, పట్ట కష్టం, పెట్టిన ఖర్చు ఎట్లాంటివి అని అడిగితే జవాబు ఒక్క వాక్యంలో కూడా చెప్పచ్చు. చలనచిత్ర చరిత్రను తిరగరాసే ముఖ్యమైన విషయాలను శ్రీ జయదేవ ఈ పుస్తకంలో పొందుపరిచారు అని. అంతవరకు సీనియర్ పాత్రికేయులు సహా యాక్సెప్ట్ చేసిన విషయం ఏంటంటే మొట్టమొదటి సౌత్ ఇండియన్ టాకీ కాళిదాస తమిళ సినిమా అని. జర్నలిజం క్లాసులో చెప్పే తొలిపాఠం ద 5 W's ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. అవి ఏంటంటే హూ, వాట్, వెన్, వేర్, వై. రెంటాల గారు అచ్చంగా అదే స్ఫూర్తితో కాళిదాస్ సినిమా గురించి తనని తాను ప్రశ్నించుకుని రాబట్టిన సమాధానం తొలి దక్షిణాది టాకీ సిసలైన 16 తెలుగు చిత్రమేనని.
అంతేకాదు అందులో కథానాయకుడు పాత్ర పోషించింది తెలుగువాడైన విఆర్ గంగాధర్ గారని. ఈ నిజాలను నిగ్గు తేల్చేందుకు శ్రీ రెంటాల ఎంత శ్రమపడి ఉంటారో అనిపిస్తుంది పుస్తకంలోని ఒక్కో పుట తిరిగేస్తుంటే. సేకరించిన ఆధారాలు, పత్రాలు, ఫోటోలు చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలే. ద మైండ్ సింప్లీ బాగుల్స్. అందుకే అయి ఉంటుంది పుస్తకం చదివిన ప్రతివారు ముక్తకంఠంతో అన్నమాట ఒక్కటే. ఒక విశ్వవిద్యాలయం సుదీర్ఘకాలం చేపట్టవలసిన బృహత్ కార్యాన్ని ఒకే ఒక వ్యక్తి తన జీవితంలోని విలువైన 25 ఏళ్లను వెచ్చించి సాధించారు అని. హ్యాట్స్ ఆఫ్ టు జయదేవ గారు ఫర్ హిస్ ఎఫర్ట్స్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. సినిమా పిచ్చిలో ప్రపంచంలోనే నెంబర్ 1 అయిన తెలుగు వాళ్ళం నిజంగా పండగ చేసుకోవాల్సిన సందర్భం కదా ఇది. నిజానికి తెలుగు వాళ్ళు వదిలేసిన కాళిదాసును తమ సినిమాగా తమిళులు క్లెయిమ్ చేసుకుంటే దాన్ని సాధికారంగా తెలుగువారి ఖాతాలో వేశారు ఈ రచయిత. మరి ఇంతకీ 550+ పేజీల ఈ పుస్తకం ఈ విషయం గురించేనా, లేక ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా అని మీరు నన్ను అడిగారనుకోండి, నేను మిస్సమ్మ సినిమాలో రేలంగి గారి డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. అదేంటంటే, ఇంతేనా అంటే ఇంకా చాలా కథ ఉంది, అది చెప్పాలంటే తైలం కావాలి, ఏది ఇటు పడేయండి అంటారు కదా రేలంగి గారు నాగేశ్వరరావు గారితో. ఇంతకీ ఇక్కడ మీరు ఖర్చు చేయవలసిన తైలం ఒక్కటే. హైదరాబాద్ బుక్ ఫేర్కే పెడతారో, అమెజాన్ నుంచి తెప్పించుకుంటారో, లేక ఇంకో విధంగా తెప్పించుకుంటారో మీ ఇష్టం. మన సినిమా ద ఫస్ట్ రీల్ మాత్రం ఎంత మాత్రం మిస్ చేయదగ్గ పుస్తకం కాదు. డోంట్ మిస్ ఇట్. సహజంగా చక్కటి వక్త అయిన శ్రీ జయదేవ మన సినిమా ఫస్ట్ రీల్ను కాన్వర్సేషనల్ స్టైల్లో ఇట్టే ఆకట్టుకునే శైలిలో రాశారు. అత్యద్భుతమైన ప్రింట్ క్వాలిటీ, రేరెస్ట్ ఫోటోగ్రాఫ్స్, మీ కాఫీ టేబుల్ బుక్ అందం పెంచే ఆర్టిస్టిక్ కవర్, హ్యూజ్లీ ఎంజాయబుల్ యానెక్డోట్స్, ఇటువంటి అంశాల సమాహారమే ఈ పుస్తకం. పుస్తకంలో నేను చదివిన గమ్మత్తైన ఒక విషయం చెప్తాను. ఇప్పుడైతే క్రికెట్, సాకర్ ప్లేయర్స్ వేలం గురించి వింటున్నాం కదా, మరి ఎర్లీ 1900స్లోనే సినిమా హీరో వేలం జరిగిందట. విన్నారా ఈ విషయం మీరు ఎప్పుడైనా? ఇంకో ఆసక్తికరమైన విషయం, ఇండియన్ మూవీస్లో ఫస్ట్ లేడీ డైరెక్టర్ ఎవరు? ఆవిడ 3 హీరోయిన్స్కి తల్లి అని మీకు తెలుసా? అందులో ఒకరు మన హైదరాబాద్కి కోడలుగా వచ్చారని తెలుసా? ఆ హీరోయిన్ కథనే మొన్న మధ్య ఒక హిందీ సినిమాగా తెరకెక్కించారని తెలుసా? హార్డ్ కోర్ మూవీ బఫ్ సంగతేమో కానీ నాకైతే తెలియదు. ఇట్లాంటి అనేక ఆసక్తికర టిడ్బిట్స్ ఈ పుస్తకంలో ఎన్నెన్నో. The work strikes a perfect balance between being a groundbreaking academic sort of work as well as being a thoroughly enjoyable read. మనలో మనమాట సినిమా చరిత్ర గురించిన పుస్తకాన్ని మనల్ని నమ్మించాలని చూస్తున్నారు, కానీ నిజానికి ఏ సస్పెన్స్ థ్రిల్లర్కి తీసిపోని డ్రామా ఉంది ఈ పుస్తకంలో. స్కూల్ డేస్లో అనుకుంటాను మా భాండాగారం లాంటి లైబ్రరీలో ద డ్రీమ్ మర్చెంట్స్ అని ఒక నావల్ చదివాను. యావరేజ్ రైటింగ్ అయితే గుర్తుండిపోయిన విషయం ఏంటంటే, హాలీవుడ్ తొలినాళ్లలో సినిమా ప్రక్రియ ఎట్లా ప్రారంభమైంది, అందుకోసం ఒక విజన్తో, సృజనాత్మకతతో జీవితాల్ని పణంగా పెట్టిన కొందరి వ్యక్తుల జీవితాల్ని చిత్రీకరించింది ఆ నవల. యూనివర్సల్ స్టూడియోస్ అనే గుర్తు, అది ఎట్లా స్టార్ట్ అయింది, భలేగా రాశారు రచయిత. అప్పుడే అనిపించేది, అరే మనకి గొప్ప చరిత్ర ఉంది కదా, మరి మనవాళ్ళు ఎవరు ఎందుకు ఇటువంటి ప్రయత్నం చెయ్యరు అని. నాలాంటి ఎందరెందరో సగటు సినీ జగత్తు అభిమానుల ఆర్తిని పూర్తి చేయడమే కాకుండా ఈ పుస్తకం ఒక పరిశోధన గ్రంథంగా ఎంతెంతో విలువైంది. ఏది కల్పన, ఏది నిజం అనే హద్దులు చెరిగిపోతున్న సంధికాలంలో, కృత్రిమ మేధ కాలంలో, పోస్ట్ ట్రూత్ జమానాలో బతుకుతున్నాం. బట్ దిస్ వర్క్ కమ్స్ యాజ్ అ రిలీఫ్ ఫ్రమ్ అ సీరియస్ జర్నలిస్ట్, a winner of the government's prestigious Nandi Award, that rare work which defines thorough research and credibility. ఉత్తమ సినీ విశ్లేషకులైన శ్రీ రెంటాల జయదేవ గారు రాసింది కాల్పనిక సినీ జగత్తు గురించైనా, ఎంతో కాలంగా నిజాలుగా చలామణి అవుతున్న ఊహలని పటాపంచలు చేసి నిక్కమైన నిజాలను, తిరుగులేని వాస్తవాలను పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించే అందమైన శైలిలో ప్రెజెంట్ చేశారు. ఒక చిన్న ఇలస్ట్రేషన్ మధ్యకి 1-2 లైన్స్ చదివి వినిపిస్తాను పుస్తకంలో. 4 గోడల మధ్య చీకటిలో, తెరపై మాత్రం కనిపించే వెలుగులో, కదిలే బొమ్మలతో కళ్ళ ముందు మరో ప్రపంచాన్ని సృష్టించి జీవితంలోని బాధలను మైమనిపించే సినిమా భారతదేశంలో సామాజికంగానూ ముఖ్య భూమికను పోషించింది. సమాజంలోని వివిధ వర్ణాలు, వర్గాల మధ్య అంతస్తుల భేదాన్ని తాత్కాలికంగా ఆ 2.5 గంటల సేపైనా చెరిపివేయగలిగింది.
అందరికీ సామూహిక వినోద సాధనంగా ఎదిగి ప్రజాస్వామ్యాన్ని సాధించింది అంటారు. పోయిటిక్ లైన్స్ బ్లెండింగ్ సోషల్ కమెంటరీ కదా. పుస్తకం మీద అభిప్రాయం చెప్పండి అన్నారు కదా అని మొదలుపెట్టాను, కానీ అసలు ఆపబుద్ధి కావట్లేదు. రివర్టింగ్ వర్క్ మరి. సరే, ఇన్ని పాజిటివ్స్ చెప్పారు, మరి ఈ పుస్తకంలో నెగటివ్స్ లేవా అంటారు కదా. దుర్పిణి పెట్టుకుని వెతికానండి పట్టు వదలకుండా. నాకు కనిపించిన ఒక చిన్న అంశం సెగ్వే, అంటే ఒక చాప్టర్ నుంచి కానీ ఒక టాపిక్ నుంచి కానీ ఇంకొక టాపిక్ వెళ్ళేటప్పుడు ఇంకొంచెం స్మూత్గా ఉండొచ్చు సెగ్వే అనిపించింది. అయితే ముందు మాటలోనే జయదేవ్ గారు రాసేశారు, ఏకబిగిన మొత్తం రచన ఒకేసారి చేసింది కాకపోవడం వల్ల కూర్పులో కొన్ని అంశాలు రిపీట్ అయి ఉండొచ్చు అని. ముందరి కాళ్ళకి బంధమే కదా, ఇంకేమంటాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. నమస్తే.